వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు అలాగే మీ యొక్క పర్సన్, అది మీ యొక్క పర్సన్ మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి, అన్మ్యారీడ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ వర్క్ ప్లేస్లో వాళ్ళు అండ్ కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ మ్యారేజ్ అయితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని అడ్డు తప్పించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, సపరేట్ చేయాలని ఏయో ఒక పర్సన్ బాగా ఏదో చేస్తున్నారంట, ఆలోచిస్తున్నారంట. వాళ్ళు ఏం కుట్రలు చేద్దాం అనుకుంటున్నారు, ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, మీకు మీ పర్సన్‌కి మధ్య వాళ్ళు ఎందుకొస్తున్నారు, ఓకేనా? ఏంజెల్ మీకేం గైడెన్స్ ఇద్దామనుకుంటుంది, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క పర్సన్, మన యొక్క కలెక్టివ్ అలాగే వాళ్ళ యొక్క పర్సన్ మధ్య ఎందుకు మూడో వ్యక్తి వస్తున్నారు? సిక్స్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. పక్కా హెవీ స్పైయింగ్, వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నారు, 24 గంటలు మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏంజెల్స్ ఇంకా చెప్పండి ప్లీజ్. లవర్స్, మీ యొక్క లవర్స్ని మీ లైఫ్లో, అంటే ఇది లవర్స్ కార్డ్ చూపిస్తుందంటే అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. మీరు లవ్ అంటే మీరు ఇప్పుడు రిలేషన్లో ఉన్నారు కదా, మీకు మనీ వచ్చేస్తుంది, పేరు వచ్చేస్తుంది, ఎలాగైనా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి మిమ్మల్ని హెవీగా స్పై చేసిన వాళ్ళు ఉంటారు కదా, మీ వర్క్ ప్లేస్లో వాళ్ళు కావచ్చు, తెలిసిపోతుంది కదా ఎవరితో ఎలా లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎవరెవరిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని. సో ఆ విషయంలో చూసి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని, మీకు డబ్బులు రాకుండా చేయాలని, ఇదిగోండి డబ్బులు రాకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఒక ముగ్గురు పర్సన్స్. చూస్తున్నాడు, ఆల్రెడీ ఇద్దరిని ఖతం చేసేసాడు ఈ పర్సన్. ఇప్పుడు వాళ్ళతో జతగట్టి మీ మీద పడ్డారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరికి, అంటే సెపరేషన్. హెల్త్ ప్రాబ్లమ్స్, హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్. చూడండి తిని ఎలా స్టక్ అయిపోయిందో. కన్ఫర్మేషన్, మిమ్మల్ని యాడ్ చేసేసి బ్యాక్ స్టాంప్ వేసి ఎండ్ చేసేయాలి ఎవరినో ఒకరిని. ఇక్కడ గర్ల్ కనిపిస్తుంది నాకు. గర్ల్ ఎండ్ చేయాలని చెప్పి న్యూ బిగినింగ్. పాత వాళ్ళేనండి, వాళ్ళు మీ ఫ్రెండ్స్, ఎక్స్ లవర్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో వాళ్ళు కావచ్చు. జెలస్తో ఇదంతా చేస్తున్నారు. మీ ఇద్దరు రిలేషన్లో ఉండుంటే మీరిద్దరు హ్యాపీగా ఉండడం చేసి, మీ యొక్క అండర్స్టాండింగ్ చూసి వాళ్ళు ఓర్వలేక 0303 మీ ఇద్దరు సెలబ్రేషన్ చేసేసుకుంటారు పార్ట్నర్స్ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మీరు పార్ట్నర్స్ అయ్యి ఉంటే మీరు మీ ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఇలా బ్యాలెన్స్ చేసేస్తారు. ఏంజిల్ లాగా మదర్ ఫిగర్ ఇద్దరు చిన్నపిల్లల్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అని చెప్పి ఒక లేడీని టార్గెట్ చేశారు మీ పార్ట్నర్స్లో. అండ్ వాళ్ళు అనుకున్న చేయలేకపోతున్నారండి, మిస్సింగ్ కన్ఫర్మ్. వాళ్ళు అనుకుంది చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా అటు తప్పించేద్దామన్న ఇదిలో ఒక పర్సన్ చూస్తున్నాడంట. ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీరు చేసే ట్రావెలింగ్లో, జర్నీస్లో. అండ్ నేను వీడియోకి కామెంట్ చేస్తానండి, కామెంట్ కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఇదేంటంటే మన వెనకాల చాలామంది చాలా రకాలుగా ఉంటాయిలేండి. అవన్నీ ఏంటంటే గంటలు అంటారు కదా, 99% అయ్యి మీ దగ్గరికి రావు. ఏదో చిన్న రెమెడీ చేసుకుంటే ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను, ఓకేనా? ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఒకసారి చదువుకోండి అంతే. మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి చదవడం చెప్పండి, రోజుకు ఒక్కసారి కనీసం. రోజుకు ఒక్కసారి చదవమని చెప్పండి. ఒక 4 లైన్లు ఉంటుంది అంతే, చాలా సింపుల్, కానీ అది చాలా పవర్ఫుల్ అండి. అది చదవండి, సరేనా? ఏదో మీరు అనుకుంది కరెక్టేనండి. మీరు ఏదైతే పర్సన్ గురించి అనుకుంటున్నారో అది కరెక్టే. ఆ పర్సన్ వాళ్ళు అందుకే చేస్తున్నారు. వాళ్ళ గురించి అందరినీ నిజాలు మీకు తెలుసు. మీ వెనకాల ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు సపరేషన్ కారణము, ఎవరు సపరేట్ చేయాలని చూస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసు అంట. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అని చెప్తున్నారు ఏంజిల్. ఇంకా చెప్పండి ఏంజిల్. మన కలెక్టివ్కి క్రియేట్ చేయాలని చూస్తున్నారంట, మీ క్రియేషన్ని పాజ్ చేయాలని చూస్తున్నారంట. వాళ్ళు క్రియేట్ చేసి మిమ్మల్ని ఆపేయాలని చూస్తున్నారంట. ఏదో ఒక సీన్ మొత్తానికి ఓవర్ బర్డెన్ చేయాలి అని చెప్పి మనీ రొటేట్ చేస్తున్నారంట. ఎవరికి రొటేట్ చేస్తున్నారంట?
మదర్ ఫిగర్ కన్ఫర్మేషన్, మదర్ ఫిగర్ కోసం మీ సెలబ్రేషన్ రివర్స్ చేయడాన్ని గాడ్ అండ్ మీ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారండి. వాళ్ళకి దారులు లేవు అసలు. మీకు మీరు మదర్ ఫిగర్ అయితే మీరు, లేదా మీకు మదర్ ఫిగర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దారులు లేవ్వండి, కట్ చేస్తారు. లార్డ్ శివ కావచ్చు, జీసస్ కావచ్చు, అలా కావచ్చు, ఎవరైతే వాళ్ళు గొడవ పెట్టుకునే ఛాన్స్ కూడా లేదు, వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి లేకుండా చేస్తారు. వచ్చి చూడడం అంతే, ఇంకా 4 డైలాగులు వేయడం, టీచ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు జనాలకి మీతో గొడవ పెట్టుకోమని, కానీ అది మీ దాకా రానివ్వట్లేదు ఏదో రకంగా. ఎందుకంటే మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. డైలీ ఏదో ఒక మంచి కర్రీ వండుకోవడం, మంచి పాటలు పెట్టుకోవడం, మంచి సినిమా చూడడం, జాలీగా మాట్లాడడం, సరదాగా మీ ఫ్యామిలీతో ఉండడం. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరంటండి. ఇగో మీ వెనకాల వర్క్ ఆన్ చేయడానికి వాళ్ళు దారి లేక వాళ్ళు తలకిందులు అయిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు వేగంగా తలకిందులు అయిపోయి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు. వాళ్ళకి హార్ట్ బ్రేక్, వాళ్ళు తలకిందులు అయిపోయారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకొని 0609 మీరు 06లో ఉన్న 33 డబుల్ సెలబ్రేషన్లో ఉంటే మిమ్మల్ని రివర్స్ చేయాలని చెప్పి వాళ్ళు 9 అయిపోయారు, వాళ్ళు రివర్స్ అయిపోయారు. మీకు ఏంజిల్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ద సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందంటండి. ఎస్, మీరు ఏదైనా అనుకుని ఉంటే దానికి ఎస్ అని చెప్తున్నారు. ఫర్గివ్నెస్, మీ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు, జస్ట్ ఫర్గివ్ చేసండి. మీకు మీరు లోపల అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ అనమాట. ఏమొద్దు, మీరు లోపల అనుకోండి, ఓకే వాళ్ళ గురించి వదిలేద్దాం, పక్కకు వదిలేద్దాం అనేసి వదిలేసి మీరు పని మీరు చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకున్నట్టు అక్కడ. వాళ్ళని ఫర్గివ్ చేసినట్టు ఒక టెన్షన్ మనకు వదిలిపోయింది కదా, సో దానివల్ల ఏంటంటే మనం ఇంకా జాలీగా ఉండొచ్చు. ఆ టైంని, ఆ ఎనర్జీని ఇంకో దాని మీద పెట్టామనుకోండి, మనకి మన సిచ్యువేషన్ మనం ఇంకా బెటర్ చేసుకోవచ్చు కదా, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఒక ఆఫర్ కానీ ఏదైనా మిస్ అయిందని రీసెంట్గా మీరు ఏదైనా బాధపడుతున్నా, ఏదైనా పర్సన్ కానీ ఏదైనా జాబ్ ఆఫర్ రాకపోతే అస్సలు టెన్షన్ పడద్దు. దానికి మించి మీకు ఏదో ఉంది లైఫ్లో. 0707 పక్కా అనేది మీ లైఫ్లో వస్తుంది. మీరు చేస్తున్న పనిని యాక్షన్ తీసుకోండి, అస్సలు వదలొద్దు అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.